అందరికీ. పొద్దున్నే పాలల్లో అటుకులు వేసుకొని తింటున్నాను. మొత్తానికి మునక్కాయలు పెద్దగా అయ్యాయి. ఇవాళ వీటితో పప్పు చారు చేసుకోబోతున్నాము. అయితే ఈ మునగ చెట్టు గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? 5000 సంవత్సరాల క్రితం నుంచే ఇది వాడుకలో ఉందట. మునగాకుతో మనకి ఎన్నో ఉపయోగాలున్నాయి. మునగాకుతో మనం చాలా రకాలైన వంటలు చేసుకోవచ్చు. అవన్నీ ఆల్రెడీ మామ్స్ కిచెన్ సిరీస్లో అప్లోడ్ చేశాను. కింద ట్యాగ్ చేస్తున్నాను చూడండి. ఈ మునక్కాడతో మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇవాళ లంచ్లోకి ఫస్ట్ రౌండ్లో శనగపిండి ఉప్పు కారం వేసుకొని తిన్నాను. ఇలా ఎప్పుడైనా తిన్నారా మీరు? ఇక సెకండ్ రౌండ్లో పప్పుచారు చేసింది అమ్మ. అయితే పప్పుచారులో స్వీట్ పొటాటోస్ తినడం అంటే నాకు ఇష్టం. ఇంకా ఇవేమో పొద్దున్నే కోసిన మునక్కాయలు చాలా టేస్టీగా బాగున్నాయి. పెరుగన్నంలో పప్పుచారు తినే హ్యాబిట్ మీలో ఎవరికైనా ఉందా? ఉంటే కామెంట్స్లో చెప్పండి. నాకు ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. సాయంత్రం రేగివడియం తింటున్నాను. పైన వాకింగ్ చేస్తుంటే ఎవరో పిలిచినట్టు అనిపించింది. కిందికి చూస్తే ఒక పిల్లోడు మీ బాల్కనీలో కైట్ పడింది అక్క, అది నాకు కావాలి అని అడిగాడు. సరే కాసేపు అయ్యాక ఇస్తా అంటే ఇచ్చే వరకు ఇక్కడే ఉంటా అన్నాడు. సరే అని అది తీసుకొని వాడికి ఇస్తున్నాను. వాడి ఫేస్లో హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము. అది చూసిన మా బన్నిగాడు అక్క బయట ఎవరికో ఏదో ఇచ్చేసింది కానీ నాకేం ఇవ్వలేదు అని నా మీద అలిగాడు. ఇవాల్టికి ఇంతే.